4వ అధ్యాయము 18వ వచనం నుంచి ధ్యానిద్దాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట సూచన వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకం నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో దేవా, మరి ఈ సమయంలో ఇప్పటివరకు కూడా మాకు తోడుగా నడిపించారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య ధనంలోకి వెళ్తుండగా సౌతని బిడ్డ కావాల్సిన జ్ఞానం దయచేయండి. నన్ను నీ సులువును మరుగుపరచండి. నా నోట్లో నీ మాట ఉంచండి. నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రభా. ఈ రోజు లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఇంకా అనేక మంది లైవ్ లోకి రావడానికి, ఈ వాక్యాన్ని ఆశీర్వదించబడడానికి కృప అనుగ్రహించి మీరే మహిమపొందండి. అయ్యుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అంశము విడిచిపెట్టి వెంబడించుట అనే అంశాన్ని ధ్యానిద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు గలిలయ సముద్రము వెడుచు ఉన్నప్పుడు పేతురు అనబడే సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ ఆ సమయంలో సముద్రంలో వలలు వేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, విద్య లేని పామరులు వాళ్ళు చేపలు పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్లి వల వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళుతూ ఆ ప్రాంతంలో కూడా వెళుతూ పేతురైనటువంటి సీమోన్ని, అలాగే ఆంద్రేయ పేతురు సహోదరుడైన ఆంద్రేయను యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు పేతురు, ఆంద్రేయ. దేవుడు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా నేను చేస్తాను అన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారండి? వెంటనే అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఏం చేశారంట అక్క? వారు వెంటనే తమ వలలు విడిచిపెట్టారు. సముద్రంలోనే యేసుని వెంబడించడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు పిలిచిన వెంటనే నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టి గనక నీవు ప్రభువును వెంబడిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు చూడగలుగుతావు. ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు, ఆంద్రేయ వారి జీవనాధారం ఏంటి అని అంటే వారికి ఒక మార్గం లేదు. ప్రియ దేవుని బిడ్డ, వారి పితరుల కానించి కూడా వాళ్ళు చేపలు పట్టుకోవడమే సముద్రంలో. వాళ్ళ ఆధారం చేపలే, వాళ్ళ బ్రతుకు తెరువు చేపలే. కానీ దేవుడు అంటున్నాడు, మీరు వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అంటున్నారు. ఆ పిలుపుకు లోబడినటువంటి పేతురు, ఆంద్రేయ వాళ్ళ జీవనాధారమైనటువంటి ఆ వలలు కూడా అక్కడ విడిచిపెట్టి ఏం చేశారట? యేసుని వెంబడించడం ప్రారంభించారు. యేసుని వెంబడించడం ప్రారంభించడం వలన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో సువార్త ప్రపంచానికి అందింది అంటే ఆ విద్య లేని పాపంలో అయినటువంటి పేతురు, ఆంద్రేయ శిష్యులు అందరూ కూడా వారి యొక్క తమ వలలు విడిచిపెట్టి యేసుని వెంబడించారు. ఈరోజు మనుషులను బట్టి జాలలుగా దేవుడు వారిని. యేసు ప్రభు తర్వాత స్వార్థ ప్రకటించింది ఎవరు అని అంటే శిష్యులే. ఒక గొప్ప స్వార్థ ప్రియ దేవుని బిడ్డలు. పేతురు ప్రసంగిస్తుండగా ఒకరోజు ఒక ప్రసంగంలో 3,000 మంది, రెండవ ప్రసంగంలో 5,000 మంది మారు మనసు పొంది రక్షణ పొందారంట. పేతురు కారణం ఏంటో తెలుసా? పేతురు యొక్క గొప్పతనం కాదు. పేతురు యొక్క గొప్పతనం కాదు ప్రియ దేవుని బిడ్డ. పేతురులో ఉన్నటువంటి విశ్వాసము, పేతురులో ఉన్నటువంటి ప్రభు యొక్క శక్తి ఆ కార్యాన్ని చేసింది.
మన జీవితంలో కూడా మనము కూడా కొన్నిటిని విడిచిపెట్టే వారిగా ఉండాలి. వారి ఆధారము ఏంటి అని అంటే, వారిని దేవుని దగ్గర రాకుండా ఆపేది ఏంటంటే వలలే. ఏదైతే ప్రభు యొద్దకు రావడానికి ఆటంకంగా ఉందో నీకు, దాన్ని గనక నువ్వు విడిచిపెట్టితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొద్దకు రావడానికి నీకు ఏది ఆటంకంగా ఉందో దాన్ని విడిచిపెట్టు, ఏం పర్లేదు. అది ఈ లోక సంబంధమైంది. లోక సంబంధమైన దాన్ని దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టగలిగితే నిన్ను దేవుడు ఇహ సంబంధంలోనూ అలాగే పర సంబంధమైన విషయంలో కూడా బహుగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. నిన్ను గొప్పగా చేయబోతున్నాడు దేవుడు, నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రజలందరూ చూస్తుండగానే నువ్వు గొప్పవాడిగా నిన్ను దేవుడు మార్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈ మాటలు నీకు హేళనగా ఉండొచ్చు, ఈ మాటలు నీకు ఒకవేళ నీ హృదయాన్ని తాకకపోతే అది నీ యొక్క జీవితంలో దిగదోడుకి నిదర్శనం. పేరు ఏదైతే నీకు ఆటంకంగా ఉందో, ఏ పాపం అయితే నీలో దేవునికి దగ్గరకు చేయకుండా పాపం అడ్డుగా ఉందో, ఏదైతే దేవునికి మోసము నీలో దేవునికి దగ్గరగా కాకుండా మోసం అడ్డుగా ఉందో, ఏ పాపము నీకు అడ్డుగా ఉందో దేవుని దగ్గరికి వెళ్లకుండా దాన్ని కనుక భూలోకంలో ఇప్పుడే కనుక నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. రైతరు హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో ఎన్ని పాపాలు మనలో ఉన్నాయో, దేవుని దగ్గరికి వస్తున్నట్లుగా ఉన్నాము కానీ దేవునికి సమీపంగా లేకుండా మనం దూరంగా జీవిస్తున్నాం అనే విషయాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో మన అందరం ఉన్నాం. దేవుని దగ్గరకు వస్తున్నట్లు ఉన్నావు కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాం. దేవుని దగ్గరకు వస్తున్నట్లుగా ఉన్నావు కానీ మోసాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. దేవుని దగ్గరకు వస్తున్నట్లు ఉన్నావు కానీ లంచాన్ని విడిచిపెట్టేవాడిగా నువ్వు లేవు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు కానీ ఈర్ష్యను మాత్రం విడిచిపెట్టలేకపోతున్నావు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుని యొక్క బిడ్డగా పిలువబడుతున్నావు కానీ కక్షను కార్పణ్యాలను విడిచిపెట్టలేకపోతున్నావు, మోసాలను విడిచిపెట్టలేకపోతున్నావు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నీవు నీ జీవితంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు వీటన్నిటిని విడిచిపెట్టకుండా దేవుడు వెంబడిస్తుంటావో ఆశీర్వాదాలు మాత్రం నువ్వు పొందుకోలేవు అని దేవుడు సెలవిస్తున్నాడు. వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటున్నాడు పేరు. ఏటిని విడిచిపెట్టి? దేన్ని? వాళ్ళనైతేనేమో వల్ల విడిచిపెట్టాడు అన్నాడు, మనల్ని అంటున్నాడు పాపాన్ని విడిచిపెట్టు. మనల్ని అంటున్నాడు దేవుడు మోసాన్ని విడిచిపెట్టు. మనం దేవుడు అంటున్నాడు నువ్వు చేస్తున్న పాపం ఏంటో నీకు తెలుసు, దాన్ని విడిచిపెట్టు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లంచాన్ని విడిచిపెట్టు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈర్ష్యని విడిచిపెట్టు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అసూయని విడిచిపెట్టు, కక్షని విడిచిపెట్టు, శత్రువుల మీద నువ్వు పగ కలిగి ఉండొద్దు, అవి విడిచిపెట్టు. నోటిని అదుపులో పెట్టుకో. ఈ మాటలు ఒకవేళ దోషకరమైన మాటలుగా ఉన్నాయేమో వాటిని విడిచిపెట్టు, నన్ను వెంబడించు అంటున్నా. నన్ను వెంబడించండి. ఎప్పుడు అవన్నీ కలిగి ఆయన వెంబడించమంటారు దేవుడు మాట్లాడుతుంది. మనలో ఉన్న పాపం అలాగే పెట్టుకొని యేసు ప్రభు నేను వెంబడిస్తున్నాను, నేను నాలో పాపం ఉంది, నాలో త్రాగుడు ఉంది, అయినా కానీ నేను ప్రభుని వెంబడిస్తున్నాను, దేవుడు నన్ను ఏమంటలేదు. నాలో ఆ పాపం ఉంది, వ్యభిచారం ఉంది, అయినా నన్ను దేవుడు ఏమంటలేదు. నాలో ఈర్ష్య ఉంది, అయినా దేవుడు నన్ను ఏమంటలేదు. నాలో మోసం ఉంది, అయినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడుగా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు కృప కలిగిన దేవుడు అనే విషయాన్ని గ్రహించాలి. మన దేవుడు దయగలిగిన దేవుడు అనే విషయాన్ని గ్రహించాలి. ఆయన ప్రేమ నేనేం చేస్తుందంటే నీ మీదకి ఉగ్రత రాకుండా కాపాడుతుంది, అడ్డుపడుతుంది. ఆయన ప్రేమ మాత్రమే, ఆయన కృప మాత్రమే. ఆ విషయాన్ని గ్రహించగా పాపం మీద పాపం, పాపం మీద పాపం, మోసం మీద మోసం, లంచం మీద లంచం, ఆ కోపము, ఆ ఈర్ష్య, ఆ ద్వేషాల్లో మనం కలిగి అలాగే మనలో ఉంటే అది మనం దహించి వేస్తుందే తప్ప దేవునికి దగ్గరగా మాత్రము చేయదు. అందుకే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాటిని విడిచిపెట్టు. నీవు ఏదైతే ఆ వలల వేసి నీ జీవనాధారంగా కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టు, నన్ను వెంబడించండి, నేను బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానో తెలుసా? మీరైతే చేపలు పట్టుకున్నారు, చేపలు ఏముంది, ఈ లోకంలో 10 రూపాయలు వస్తే మీ కడుపు నింపుకుంటావు, కానీ మనుషులు బట్టే జాలాలుగా నేను చేస్తాను. వాళ్ళ కనుక నువ్వు సంపాదించగలిగితే పరలోకంలో నాతో కలిసి సింహాసనం మీద మీరు కూర్చుంటారు. ఎవరితో? చెప్పండి.
ఉదయం పూట అయినా కథ నోరు తెరవడు, రాత్రి అంటే అలిసిపోయి సమస్యలు పోయి వచ్చారని ఏదో మౌనం ఉందా. పగల పూట కథ ఏం తినకుండా వచ్చాం కాబట్టి పగగడుపుతున్న దేవుడి మాట చెప్తే ఆశీర్వాదాలు వస్తాయి. చెప్పండి ప్రియ దేవుని బిడ్డరా, ఏటిని సంపాదించారు, ఎక్కడ కలిగి ఉంటారు వాళ్ళు? పరలోకంలో సింహాసనం దేవుడి యొక్క వాళ్ళు కూడా సింహాసనం మీద కూర్చుంటారు. ఎవరిని కలిగి ఉంటే? లోకాన్ని కలిగి ఉంటే కాదు, మనుషులు కనుక పట్టగలిగితే. ఆయన శిష్యులతో కాదు చెప్తుంది, శిష్యులతోనే కాదండి, మనము కూడా అంటున్నాడు. ఎంత సంపాదిస్తున్నావు భూలోకంలో అనేది ముఖ్యం కాదు, ఎంత మందిని సంపాదించావు అనేది ముఖ్యం అంటున్నాడు. నువ్వు విడిచిపెట్టు, సమస్తాన్ని విడిచిపెట్టు, నన్ను వెంబడిస్తున్నావు, నేను మనుషులు పట్టే జాలాలుగా నేను చేస్తా, మనుషులు సంపాదించే వ్యక్తులుగా నేను చేస్తాను అంటున్నాడు. మరి ఇన్ని సంవత్సరానికి మనం ప్రార్థనకు వస్తున్నాం, ఎంత మందిని సంపాదించాం? తల్లులు తలకాయ పైకెత్తాం, ఈ మాట వస్తే కిందకి దించొద్దు. లేదు, ఇన్ని సంవత్సరానికి ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఎన్ని ఆత్మలు మనం సంపాదించాం చెప్పాలి. సంపాదిలా అంటే అర్థము, ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, లేకపోతే పేతురు ఆంధ్రీతో చెప్తున్నాడు, ఆ వలలు విడిచిపెట్టి రండి, నేను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానన్నాడు. ఏం చేశారు వాళ్ళు? విడిచిపెట్టి వచ్చారు. ఇప్పుడు మనుషులు పట్టే జాగ్రత్తగా చేశాడు. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రపంచాన్ని కూడా సంపాదించారు వాళ్ళు. మరి ఇన్ని సంవత్సరాన్ని మనం వస్తున్నాం, విడిచిపెడితే నువ్వు ఎందుకు మనుషులను బట్టే జాలలుగా నువ్వు లేకపోయావు? సేవకుడు ఒకడే కాదు జాలరు అంటే. ఏమండి, సేవకుడు బాధ్యత కాదు ఆత్మను రక్షించడము. మిమ్మల్ని కాయడానికి మాత్రమే సేవకుడుగా ఉన్నాడు, మిమ్మల్ని కాయడానికి మాత్రమే, అంతే. మీకు ఆహారం పెట్టి మీకు క్షేమాన్ని దయచేసి పరలోకము దేవుని దగ్గరికి చేర్చడానికి మాత్రమే సేవకుడు. మీకు కావలసిన ఆహారం ఏమైనదో మీకు బలమైన ఆహారం అందించడం కొరకు సేవకుడు రాత్రింబగలు కష్టపడతాడు. మీకు కావలసిన క్షేమాన్ని మీ మీదకి ఏ ఆత్మకు దురాత్మ ఏవి కూడా మీ మీద పడకుండా ఉండడం కొరకు దేవుని సన్నిధిలో కాపుదల కొరకు ప్రార్థన చేసేడు వాడే సేవకుడు. కాపురు అంతవరకే. రక్షించాల్సిన లేదా దేవుని వైపు ఆత్మను రక్షించాల్సిన భారము సంఘ బిడ్డలైనటువంటి మీ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏమి విడిచిపెట్టకపోతే నువ్వు ఎలా సంపాదించగలుగుతావు ఆత్మను? ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను బట్టే జాగ్రత్తగా మిమ్మల్ని చేస్తాను అంటే దేవుని సన్నిధికి వస్తున్నావు. నీవు నీ జీవితంలో ఏ ఒక్కరిని కూడా దేవుని సన్నిధికి నువ్వు నడిపించలేకపోయావు అంటే అర్థం ఏంటంటే ఇంకా నీలో పాపం అనేది అలాగే ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహించు. ప్రియ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడైనా నోరు తెరుద్దాం ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఇప్పుడు కూడా నువ్వు ఆత్మను సంపాదించలేకపోతున్నావు అంటే ఇంకా నీలో పాపం అలాగే ఉంది అని నేను కాదు చెప్తుంది. దేవుని వాక్యం అనేది విడిచిపెట్టి నన్ను వెంబడించు, మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తారన్న. నువ్వు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టు, పాపాన్నే దాన్ని విడిచిపెట్టు, మోసాన్నే దాన్ని విడిచిపెట్టు. ఏదైతే దేవునికి దూరంగా ఆత్మను సంపాదించుకొని నీకు అడ్డుగా ఉందో దాన్ని నువ్వు విడిచిపెట్టు, అప్పుడు మనుషులు పట్టే జాలాలుగా నేను చేస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. విడిచిపెట్టడం చేతకాటలేదు. పాపం పాపంగానే మనలో ఉండిపోతుంది, అది నరాల్లో జీర్ణించుకుపోయిన పాపం. ప్రియ దేవుని బిడ్డరా, దాన్ని విడిచిపెట్టడానికి ప్రాణం ఒప్పదు. ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని విడిచిపెట్టాలంటే ఎంతో బాధ. అది లేకపోతే మనం బ్రతకలేము అనుకుంటాం. ఓకే కాదన్ను, అది విడిచిపెట్టకపోతే నువ్వు దేవుడికి చాలా దూరంగా ఉంటావు అనే విషయాన్ని గ్రహించు. నువ్వు ఆత్మల పట్ల జాగ్రత్తగా నిన్ను దేవుడు చేయాలని నిన్ను రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను మనం రక్షించింది ఊరికనే రక్షించలేదు. ప్రియ దేవుని బిడ్డ, తన ప్రాణం ఎందుకు పెట్టాడో తెలుసా? తన రక్తాన్ని ఎందుకు చిందించాడో తెలుసా? అనేక మంది నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షిస్తామని నిన్ను దేవుడు రక్షించాడు, తన ప్రాణం పెట్టాడు మనందరి కొరకు. మరి మనమేమో సమయంతో సమయం మిస్ కాకుండా, సమయం పోనీయకుండానే మన ఆహారాన్ని కడుపు పడేస్తున్నాం. నిద్ర మిస్ కాకుండా ఎనీ టైం పగలు పెట్టు ప్రార్థన, రాత్రి పెట్టు ప్రార్థన, మధ్యాహ్నం పెట్టుకో ప్రార్థన. లేకపోతే నువ్వు దేనికైనా వెళ్ళు, ప్రార్థన అని అంటే ప్రశాంతంగా నిద్రపోతావు, మళ్ళా ప్రశాంతంగా బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్తాం. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఆత్మ పట్ల భారం అనేది లేకుండా, విడిచిపెట్టాల్సిన వాటిని అన్నిటిని విడిచిపెట్టకుండా దేవుని వెంబడిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను అనుకొని నీ జీవితంలో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. ప్రియ దేవుని బిడ్డగా, ఎవరినో మోసం చేయాల్సినది అవసరం లేదు. ముందు నీ ఆత్మ నువ్వే మోసపరుచుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు మోసం చేస్తున్నావు. భర్తకు తెలియకుండా భార్య పాపాలు, భార్యకి తెలియకుండా భర్త పాపాలు, తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డల పాపాలు, ఇవన్నిటిని కూడా కుటుంబాన్ని పతనం చేస్తున్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మందిరానికి వస్తున్నా కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. భర్తకు తెలియదు పాపం చేసేది స్త్రీ,
భార్య చేసేది. భార్యకి తెలియదు భర్త చేస్తున్న పాపం. ఏదో ఒక రోజు పాపం పడినప్పుడు, ఆ పాపం పడిన తర్వాత దొరికినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు బట్టబయలైపోతుంది. ఈ రోజు ప్రియ దేవుడు పాపం పండి అంతదాకా అవసరం లేదు. ఇప్పుడే కనుక పశ్చాత్తాపడి ప్రభువా దయతో నన్ను క్షమించు అని అనగలిగితే నీ పాపాన్ని క్షమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువా. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేయి. తల్లి నిత్యం ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. ఏదైతే నీకు అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టమని దేవుడు సెలవిస్తున్నా. ఈ రోజు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ నీలో ఇంకా పాపం అలాగే ఉంది. అది ఆ పాపం ఏంటో నాకు తెలియదు, కానీ నీకు తెలీదు. నీకు తెలుసు, నాకు నా పాపం నాకేంటో తెలుసు, నీ పాపం ఏంటి నీకేం తెలుసు. పరలోకంలో ఉన్న దేవునికి కూడా తెలుసు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. ఒకవేళ నా భార్యకి నాకు తెలియదు అనుకుంటున్నాను, భర్తకు తెలియదు అనుకుంటున్నాము, బిడ్డలు అనుకుంటారో, తల్లిదండ్రులకు తెలియదు, ఎవరికి తెలియదు అనుకుంటారు. ఏదో ఒక రోజు పాపం పడిన రోజు బట్టబయలుగా బజారును పడే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించు. ఎందుకు నువ్వు ఆత్మను రక్షించలేకపోతున్నావంటే ఇంకా పాపం మనలో అలాగే ఉంది, విడిచిపెట్టలేకపోతున్నావు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టాలన్నా అది మాత్రము విడిచిపెట్టలేక నిన్ను గట్టిగా అత్తుకొని ఉంటుంది. దాన్ని విడిచిపెట్టాలంటే ముందు నువ్వు ప్రభు సన్నిధిలో ఈ పాపాన్ని ఒప్పు. అప్పుడు ఆటోమేటిక్గా అది అంటుకున్న ఆ పాపం మనలో ఏ పాపం రూపాల్లో ఏదో ఒక రూపంలో మనం అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ పాపాలను కనుక మనం విడిచిపెట్టగలిగితే మనము కూడా మనుషుని బట్టే జాలర్లుగా మనం కూడా మార్చబడతాం. మనుషులు బట్టే జాలర్లుగా ఉన్న శిష్యులు పరలోకంలో దేవుని ఎదుట వాళ్ళు కూడా సింహాసనం మీద 12 సింహాసనం మీద కూర్చున్నారంట. కారణం ఏంటి తెలుసా? వాడు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. నీవు నేను పరలోకంలో ఆయన ఎదుట మనం కూడా నిలబడాలి అంటే, ఆయన ఎదుట మనం కూడా ఆ యొక్క గృహాల్లో నివసించాలి అంటే, పరలోకంలో స్థానం సంపాదించాలంటే భూలోకంలో ఉన్నప్పుడే సమస్తాన్ని విడిచిపెట్టి, అంటే సమస్తాన్ని విడిచిపెట్టి అంటే నీకు కలిగింది ఆ ఆస్తిపాస్తుల్లో ఆ ధనాపేక్ష అనేది లేకుండా ప్రభును నువ్వు వెంబడించు. నీ కలిగిన దానిలోనే నువ్వు ప్రభును వెంబడించు. అప్పుడు ఆత్మలు పట్టే జాగ్రత్తగా నేను చేస్తాడు. కానీ పాపాన్ని విడిచిపెట్టకుండా, నీకు దేవునికి విరోధమైంది నువ్వు విడిచిపెట్టకుండా అలాగే నువ్వు గనక దేవుని సన్నిధిలో ఉంటే ఏనాడు కూడా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నేను వర్ధిల్లుతున్నాను అని, భూలోకంలో కలిమి ఎంత కలిగి ఉన్నా అది పరలోక జీవానికి మాత్రం మార్గం కాదు అని దేవుడు మనతో మనం మాట్లాడేడు. కాబట్టి లోకంలో నీ ఎంత సంపాదించావో ఆ సంపాదన ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. పరలోకంలో ధనాన్ని సంపాదించు, పరలోకంలో ఫలాన్ని సంపాదించు, పరలోకంలో గృహాన్ని సంపాదించు, పరలోకంలో దేవుని యొక్క స్థానాన్ని నువ్వు సంపాదించు. అది సంపాదించాలంటే భూలోకంలో ఉన్నప్పుడు ఆత్మను సంపాదించాలి. రైతుల హల్లెలూయా. పరలోకంలో మన సింహాసనాల్లో ఆ స్థానంలో మనం కూడా కూర్చోవాలంటే పరలోకంలో భూలోకంలో ఉన్నప్పుడే కొన్ని ఆత్మలన్నా మనం రక్షించాలి. అది నీ బాధ్యత. ఎవడో ఏదో అనుకుంటాడని, ఎవరో ఏదో అనుకుని మనం ఒకవేళ మనమే తిరుగు కూడా చేస్తారని నువ్వు కనుక భయపడితే, నువ్వు మనుషులకు భయపడే వ్యక్తిగా నువ్వు ఉంటే పరలోకంలో దేన్ని కూడా నువ్వు సంపాదించలేవు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ శిష్యుడైనటువంటి శిష్యులు పేతురు, యోహానులు, ఆయన శిష్యులు అందరికి కూడా అలాగే సమస్తాన్ని విడిచిపెట్టారు, వారు కలిగిందాన్ని విడిచిపెట్టారు, ప్రభును వెంబడించారు. దేవుని బిడ్డరా, మనుషులను బట్టి జాలలుగా వారు మార్చబడ్డారు. ఈ మాట వింటున్నప్పుడు సహోదరి సహోదరా, నీ జీవితం ఎలా ఉందో నువ్వు పరిశీలన చేసుకో. అందుకే అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహామా నీ కలిగిన నీ వారిని అందరినీ కూడా, నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని విడిచిపెట్టి నన్ను ఆదికాండం 12వ మాటలు రాయబడి ఉంటాయి. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నిన్ను గొప్పవాడిగా నేను చేయబోతున్నాను. అబ్రహామా నీవు నీ తల్లిదండ్రులను, నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని అన్ని నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు. అబ్రహామా అంటే అదేంటయ్యా, నా గ్రామాన్ని ఎలా విడిచిపెడతాను, నా తల్లిదండ్రులు ఎలా విడిచిపెడతాను, నా బంధువులు ఎలా విడిచిపెడతాను, నా దేశాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి రమ్మంటావు, నువ్వు ఎక్కడున్నావో ఎక్కడో చెప్పకుండా నువ్వు అక్కడ నా దగ్గర రా అంటున్నావు, నేను ఎందుకు విడిచిపెడతాను అని అనలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆ మాట అనలేదు అబ్రహాం గారు. ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చాడో నన్ను వెంబడించు, సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టి, నీ వాళ్ళతో, నీ తల్లిదండ్రులతో, నీ బంధువులతో, నీ గ్రామాన్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపిస్తూ దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అబ్రహాం వెంటనే లోపడిపోయాడు. దేవుడు బంధువులు విడిచిపెట్టాడు, అక్కడ తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాడు, గ్రామాన్ని విడిచిపెట్టాడు, ఆ దేశాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చూపిస్తున్న కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో కొన్ని కష్టాలు వచ్చినాయి.
ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు ఉన్నాయి, ఎదుర్కొన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఏం చేశాడంటే అబ్రహాం, దేవుడు వెంబడించిన అబ్రహాంని, సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి అన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించిన అబ్రహాం ఏం చేశాడండి? ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు కాదు, భూలోకం నిలిచి ఉన్నంత వరకు కూడా అబ్రహాము నీకు నాకు మనందరికి విశ్వాసులందరికీ కూడా తండ్రిగా, శారా తల్లిగా నిలబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని విడిచిపెడితే అంటే తన దేవుని మాటకు లోబడి తను కలిగిన దాన్ని అక్కడ విడిచిపెట్టి, తన ఆస్తిని విడిచిపెట్టలేదు, ఆస్తిని విడిచిపెట్టలేదు, వాటిని తీసుకుని వెళ్ళాడు. కానీ ఏదైతే దేవుడు చెప్పాడో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, నీ రక్త సంబంధాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటుంది. అమ్మా, ప్రేమ ఉన్న దాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ నీ దేవుడు పిలిచినప్పుడు నీ దాన్ని కలిగిన దాన్ని విడిచిపెట్టు అన్నాడు అనుకో, నీ బంధువులు విడిచిపెట్టరా అంటే, ఇప్పుడు బంధువులు విడిచిపెట్టరా అంటే రాగలుగుతామా? అమ్మా చెప్పండి, రాగలుగుతామా? రాలే. ఈ రోజు కనుక ఏదన్నా ఒక సందర్భం జరిగింది అని ఫోన్ వస్తే వెంటనే మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. దేవుడు ఈరోజు ఆయన ఆరాధించే సమయం, మనకు ఆరాధించే సమయంలో మిగిలిన 6 రోజులు మనం ఖాళీగా ఉన్నాం. కానీ ఈ రోజు ఒకవేళ ఏదైనా ఒక సందర్భంలో దేవుడు మన వారు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి వెళ్ళిపోతామే. కానీ దేవుని పిలుపు మనము లోబడలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎందుకు మన కుటుంబంలో దరిద్రం, ఎందుకు మన కుటుంబంలో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం అంటే ఆ పిలుపుకు లోబడకపోవడం. ఆయన వెంబడించే విషయంలో కొన్ని విడిచిపెట్టలేకపోవడం. బంధువులు విడిచిపెట్టలేవు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టలేవు, నీ వారిని విడిచిపెట్టలేవు, ఈ గ్రామాన్ని కూడా విడిచిపెట్టలేవు. దేవుని బిడ్డరా, ఏది విడిచిపెట్టలేక దేవుని వెంబడించాలని నువ్వు అనుకుంటున్నావు. వెంబడించడానికైతే వెంబడిస్తావు, కానీ గొప్ప ఆశీర్వాదాలు మాత్రము నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే నీ వారందరినీ విడిచిపెడతావో, ఏదైతే నీకు దేవునికి దూరం చేసే ఆ పనులు ఉన్నాయి వాటి అన్నిటిని విడిచిపెడతావో, ఎప్పుడైతే నీ బంధువులు విడిచిపెడతావో, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నువ్వు ముందుకు వస్తావో, అప్పుడు దేవుని బిడ్డరా నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. దేన్నైతే నువ్వు విడిచిపెట్టు, ఏదైతే నీకు బలంగా ఉందో దాన్ని విడిచిపెట్టు, అప్పుడు ప్రభును వెంబడించి చూడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు చూడగలుగుతావని దేవుడు సెలవిస్తున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము యొక్క సంపద, అబ్రహాము కలిగినటువంటి పనివారు చాలా గొప్పగా ఉన్నారు. దేవుని బిడ్డరా, అంతగా మనం ఆశీర్వదించబడాలి అంటే భూలోకంలో ఉన్నప్పుడు మనం కూడా కొన్నిటిని ఏదైతే మనము గట్టిగా అంటి పెట్టుకొని ఉన్నామో, ఏదైతే ప్రభుకు దూరం చేసి మన దగ్గర ఉన్నాయో వాటిని కనుక మనం విడిచిపెట్టగలిగితే బహుగా ఆశీర్వదించబడతాం. మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకవేళ ఈ ఉదయకాలంలో కనుక నువ్వు లోబడగలిగితే, ఇప్పుడే కనుక నువ్వు ఆ లోబడి ఆ మనసును కలిగి ఉంటే రాబోయే కాలంలో బహుగా నీవు ఆశీర్వదించబడతావు అని దేవుడు సెలవిస్తున్నా. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దునించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తి నదుల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను. రైతులారా, హల్లెలూయా. ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా అప్పుడే పొలం దున్నుతూ ఉన్నాడు. 12 అరకలు కలిగినటువంటి అరకలతో 12 ఎడ్లతో కూడినటువంటి అరకలు దున్నుతూ ఉంటే 12వ అరకలో ఇతను ఉన్నాడు. 11 అరకులు వారి దాసులు ఉన్నారు. ఆ అరకులు దున్నుతున్నప్పుడు, పొలం దున్నుతున్నప్పుడు ఏలియా వచ్చి తన దుప్పటి అతని మీద వేసాడట. తన ఆత్మ, దేవుని ఆత్మ ఎలీషా మీద పడింది. ఆ దుప్పటి దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేసాడో అప్పుడు ఎలీషా మారు మాట్లాడలేదు. వెంటనే వచ్చి అంటున్నాడు,
అయ్యా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని మరలా నేను వస్తాను, నా వాళ్ళకి ఏ అభ్యంతరం లేదో నువ్వు వెళ్ళు అన్నాడు. వెళుతూ ఆ అరకలను ఆ ఎడ్లను ఏం చేశాడు తెలుసా? ఒకవేళ నా అరకులు నా ఎడ్లు ఇలాగే ఉంటే ఆయన వెంబడించిన తర్వాత ఒకవేళ మనసు మళ్ళా అరకల మీద ఆ ఎడ్ల మీద ఉంటుందేమో అని ఆ అరకలు మొత్తాన్ని కూడా ఎర్రగొట్టేసి పగలగొట్టేసి ఆ ఎద్దులు కూడా వధించేసి వంట వండిచ్చాడంట. ఎద్దుల్ని అమ్మా ఇక మనం కోళ్ళు ఏటలు తింటున్నాం, అన్ని తినొచ్చు, ఏం పర్లేదు, ఆ రోజుల్లోనే తిన్నారు. ఏదైతే మనం తినకూడదు అనుకుంటున్నామో అది దేవునికి అర్పించినటువంటి మాంసమే అవన్నీ కూడా. ఎడ్లను కూడా వధించి ఆ అరకలను కూడా పొయ్యిలో పెట్టి వంట వండి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పిలిచి, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలిచి భోజనాలు వడ్డించి అందరూ తృప్తిగా తిని వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తల్లిదండ్రులతో చెప్పి, నేను వెళ్తున్నాను, సేవకుడు వెంబడిస్తున్నాను, ఇక నేను రాను ఇటువైపు అని చెప్పి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు ఏలియా అమ్మడి. ఏలియా అమ్మడి వెళ్ళి ఏలియాకు ఉపచారం చేస్తున్నాడు. అంటే ఆ చేతులకు నీళ్లు పోసేటటువంటి చనిపెట్టుకున్నాడు. మొట్టమొదటి దేవుని బిడ్డరా, సేవకుడైన ఏలియా చేతులకు నీళ్లు పోసే వ్యక్తిగా అక్కడ ఉండిపోయాడు ఎలీషా. అంటే సేవకుడికి నీళ్లు పోస్తున్నాడు, చేతులకు ఆనందం తర్వాత ఏదైనా తిన తర్వాత అయినా ఆ చేతులకు నీళ్లు పోస్తాం. అంటే మనం సహజంగా ఆ పని చేయాలంటే మనం ఎంతగానో బాధపడుతున్నాం. ఎందుకంటే నన్ను నేను తగ్గించుకోవాలి, అంత పని చేయాలంటే మనం తగ్గించుకోవాలంటే మన జీవితాలకు అది కుదరదు పని అన్నమాట. ఆయన పాదాలైన ఆయన యొక్క చేతులైన అన్ని కూడా ఆయనకి ఉపచారం చేసినటువంటి వ్యక్తి. దేవుని సేవకుడు పిలవగానే తన కలిగిన అరకులు ఎడ్లను కూడా వధించేసి తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేసి తన వారందరిని కూడా విడిచిపెట్టేసి ఏలియాని వెంబడించాడంటే ఎలీషాని వెంబడించిన ఏలియాని వెంబడించిన ఎలీషా ఏం పోగొట్టుకున్నాడు? చెప్పాలి, ఏం పోగొట్టుకున్నాడు? 12 అరకులు పోగొట్టుకున్నాడు, 12 పోగొట్టుకున్నాడు అంతే. కానీ దేవుని బిడ్డరా, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా ఒక ఆత్మ కలిగి ఉంటే ఎలీషా 2 ఆత్మ పొందుకున్నాడు. ఏలియా అగ్ని వంట కలిగి ఉంటే ఎలీషా చచ్చిపోయిన తర్వాత సమాధిలో ఉంటే, చచ్చిపోయి సమాధిలో అయి ఉంటే ఆ సమాధిలో బతుకున్న మనిషిని చనిపోయిన మనిషి తీసుకొచ్చి అందులో పూడ్చిపెట్టినప్పుడు అతని శరీరాలు లేదా అతని ఎముకలట చనిపోయిన శవంగా అప్పుడే పాతి పెడుతున్న ఆ వ్యక్తికి ఆ ఎముకలు తగలగానే చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి లేచేటట. ప్రైతర్ హల్లెలూయా హల్లెలూయా. చూశారా ప్రియ దేవుని బిడ్డగా, మనం పోగొట్టుకుంది కొంచెమే కానీ పొందుకునేది 100 ఫలాన్ని మనం పొందుకుంటాం. పోగొట్టుకునేది కొంచెమే, ఎంతగానో బాధపడతాం పోగొట్టుకునేటప్పుడు. ఇచ్చేటప్పుడు ఎంతగానో బాధ, ఎప్పుడూ లేనటువంటి బాధ, ఎక్కడా కూడా పొందుకోలేనటువంటి కష్టాలు ఆ సమయంలో పొందుకున్నట్టుగా ఉంటాం. ఆ కలిగిన దాన్ని పోగొట్టుకునేటప్పుడు బాధ. కానీ పోగొట్టుకుంది ఒకంత అయితే పొందుకునేది 100 అనే విషయాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆలోచన నీకు రావాలి. దేవుడు సన్నిధిలో ఒకవేళ బంధువులను వదిలిపెట్టుకునే పరిస్థితి వస్తే వదిలిపెట్టాలంటే, తల్లిదండ్రులను విడిచిపెట్టే పరిస్థితి వస్తే, వాళ్ళు ఒకవేళ ప్రార్థనకు ఆటంకం కలిగజేస్తే తప్పదు, వాళ్ళను కూడా విడిచిపెట్టాలని దేవుడు సెలవిస్తాడు. నీ వారు ఒకవేళ నేను ఇబ్బంది పెడితే ప్రార్థన విషయంలో దేవుని విషయంలో విడిచిపెట్టాల్సిన పనే, కానీ విడిచిపెట్టకూడదని కాదు, విడిచిపెట్టే రావాలి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి, నువ్వు దేన్నైతే విడిచిపెడతావో అంతగా ఆశీర్వదించబడతావు. దేన్నైతే అంటిపెట్టుకుని అలాగే ఉంటావో అంతగా దిగజారిపోతావు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదంటారా దిగజారిపోయిన వాడు, అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు. ఏ దేవుని బిడ్డ, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ఇస్కరియోతు యోధ ఇస్కరియోతు యోధ ఏం కలిగి ఉన్నాడు అని అంటే ధనాపేక్ష కలిగి. యేసు ప్రభుని వెంబడిస్తున్నట్లుగానే ఉన్నాడు, కానీ ధనాన్ని మాత్రము విడిచిపెట్టాడు. యేసు ప్రభు యొక్క కార్యాలు చూస్తూనే ఉన్నాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఏంటి ఆ పాపం? ధనాపేక్షనే. ఏమంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నాం మనం కూడా. ఆ రోజు ఇస్కరియోతే వెంబడించాడు,
ఆ రోజు ఇస్కరియోతు వెంబడించాడు, ఈ రోజు నీవు నేను యేసు ప్రభుని వెంబడిస్తాను. ఆ రోజు ఇస్కరియోతు యూద యేసు ప్రభు కొరకు, యేసు ప్రభుని డబ్బుల కొరకు, ధనం కొరకు అమ్మాడు. ఈరోజు యేసు ప్రభు యొక్క పని విషయంలో మనమే అమ్ముకునే స్థితికి దిగజారిపోతున్నాం. మనం అమ్ముకోవడం అంటే మనమే మోసం చేసుకోవటం. అమ్ముకోవడం అంటే మరొక విషయంగా అర్థం చేసుకోవద్దు. మనమే మోసపరుచుకుంటున్నాం. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో కూడా తెలిసి కూడా తెలియని స్థితిలో మనం ఉండిపోతూ ఉంటే, దేవుని స్థితిలో ఎలా నువ్వు నడుచుకోవాలో కూడా తెలియని స్థితిలో నువ్వు నడుచుకుంటూ ఉంటే దేవుని మోసం చేసిన వాడే. ఒకవేళ ఇంట్లో వాళ్ళు మోసం చేసినా పర్లేదేమో కానీ దేవుని మోసం చేయాలనుకోవడము మన ఆత్మీయ స్థితి కదా, అంత మంచిది మాత్రము కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుని వెంబడించిన ఇస్కరియోతు యూద ధనాపేక్ష కలిగి పాపము లేదా మోసము లేదా ఆ లంచగొండితనము లేకపోతే అతనిలో ఉన్నటువంటి ఆ మనస్సును తీసివేసుకోలేక ప్రభును మాత్రం వెంబడిస్తూనే ఉన్నాడు, కానీ దాన్ని అంటిపెట్టుకునే వెంబడిస్తున్నాడు. ఆయన అంటిపెట్టుకునే వెంబడిస్తున్నాడు. కాబట్టి ఒక దినాన సాతాను రానే వచ్చాడు. 38 నాళ్ళకి అమ్మనే అమ్మాడు. ఏమయ్యాడండి? ఏమైనా పొందుకున్నాడా? లేదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఏమయ్యాడట? పేగులతో సహా బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దిగజారాడు. అవును, ఎందుకనంటే ఏదైతే నువ్వు పాపం కలిగి ఉంటావో, ఏదైతే దేవుని కోసం విడిచిపెట్టకుండా అలాగే వెంబడిస్తూ ఉంటావో, అది ఒక రోజు మనం కాల్చి వేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభుని వెంబడిస్తున్నట్లుగా ఉంటూ నిన్ను కాల్చుకునే స్థితికి నువ్వు దిగజారొద్దని దేవుడు సెలవిస్తున్నా. అక్క ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను వెంబడిస్తున్నావు కానీ నిన్ను నువ్వు కాల్చుకుంటున్నావు. నన్ను వెంబడిస్తూ ఉన్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నన్ను వెంబడిస్తున్నట్లుగా ఉన్నావు కానీ లోకాన్ని మాత్రము విడిచిపెట్టలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించండి, దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నేను గొప్పగా చేస్తాను అన్నాడు. గొప్పగా నువ్వు మార్చబడాలి అంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందే కానీ నరులు కష్టం చేత దాన్ని ఎక్కువ ఏమి చేసుకోలేవు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడే నిన్ను దీవించాలి, ప్రభువే నీకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతున్నాడు అని దేవుడు సెలవిస్తుంటే, ప్రభు చెప్తున్నాడు నిన్ను దీవెనకరంగా నేను మార్చబోతున్నాను అని దేవుడు చెప్తుంటే, నీవు మాత్రము దేన్ని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. నీవు మాత్రము దేవునికి విరోధమైన అన్నీ కూడా నీలో ఉంచుకొని దేవుని వెంబడించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు. మనకు బైబిల్ సెలవిస్తుంది, ఒక మోసగాడు ఉన్నాడు. ఏమండి అమ్మా, ఒక మోసగాడు ఉన్నాడు, ఒక లంచగొడు ఉన్నాడు. ఎవరు అతను? ఇన్ని సంవత్సరాలు మనం చదువుతున్నాం, బైబిల్ వింటున్నాం. జక్కయ్య అనే ఒక మోసగాడు ఉన్నాడు, జక్కయ్య అనే ఒక లంచగాడిని ఉన్నాడు. జక్కయ్య అనే ఒక వ్యక్తి దేవుని విరోధమైనటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. కానీ ఒక రోజు జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య రా, ఈ రోజు నేను ఇంట్లో ఉండవలసి వచ్చింది అంటున్నాడు. జక్కయ్య మోసగాడు. మోసంలో అంతా ఇంత కాదు, ప్రజలను మోసం చేసేటటువంటి వ్యక్తి, ప్రజల సొమ్మును కాజేసేసేటటువంటి వ్యక్తి. తను గొప్పవాడయ్యాడు, ప్రజలు మాత్రం అలాగే పాపం ఉండిపోయారు. తనైతే సంపాదించగలిగాడు, ఏమీ సాధించలేకపోయాడు. మోసం చేసిన ఆ జక్కయ్యని దేవుడు ప్రేమించాడు. జక్కయ్య దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి వచ్చిందంటే ఏమండి, దేవుడి గురించి అని విన్నా జక్కయ్య, ఇప్పుడు నా ఇంట్లోకి ఆయన వస్తే నేను కూడా ఇప్పుడు కలిగిందంతా కూడా విడిచిపెట్టాలి అనే విషయం తెలియదు అంటారా? జక్కయ్యకి తెలీదా? జక్కయ్యకి తెలుసండి. ఎందుకంటే దేవుడు చేస్తున్న కార్యాలన్నీ కూడా చూశాడు. జక్కయ్యకి తెలుసు నేను మోసగాడిని అని, జక్కయ్యకి తెలుసు నేను పాపాత్ముని అని, జక్కయ్యకి తెలుసు నేను మహా దేవునికి విరోధమైనటువంటి వ్యక్తిని అని. ఆయన దేవుడు పిలిచాడు. వెంటనే లోబడ్డాడు జక్కయ్య. జక్కయ్య అనగానే ప్రభువా అన్నాడు. వెంటనే నీ ఇంట్లో నేను ఉండాల్సి వచ్చిందంటే, ఈరోజు నీ ఇంట్లో నేను నివసించాలి అని అన్నప్పుడు జక్కయ్య గబగబా ఆ చెట్టు దిగి వచ్చాడు. ప్రభుకు ముందు వెళ్ళాడు, గబగబా తలుపు తీశాడు, ఇంట్లోకి చేర్చుకున్నాడు.
వెంటనే పాప క్షమాపణ జక్కయ్యలో ప్రభును చూడగానే ప్రభు పిలుపుకోయి వెంటనే లోబడిన జక్కయ్య వెంటనే దేవుని బిడ్డ లోబడిపోయాడు. జక్కయ్య లోబడ్డాడు. వెంటనే అంటున్నాడు, అయ్యా నేను గనక మోసంతో గనక ఎవరి దగ్గర నేను వదిలిస్తే 4 గింతలు ఇస్తాను, పేదలకు నా ఆస్తిలో సగం ఇస్తాను. అప్పుడు దాకా ఉందంటారా ఆయనకి ఆ మనసు? ఏమా చెప్పాలి. జక్కయ్యకి ఆ మనసు అప్పుడు దాకా లేదు. ఎందుకంటే ఆయన పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి. రూపాయి వేయాల్సిన పన్ను 10 రూపాయలు వేసి 9 రూపాయలు తమ్ముకుని రూపాయికి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే ఆ మనసు కలిగిన వ్యక్తి జక్కయ్య. అలాంటి జక్కయ్య ఇప్పుడు అంటున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అయినా కనుక నేను అన్యాయంగా తీసుకున్నానని చెప్తే 4 గింతలు ఇస్తాను అని మనసు కలిగిన వ్యక్తిగా అతను మార్పు చెందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నుండి నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి మారు మనసు కలిగిన జీవితం నీకు నాకు మనకు కావాలి. పేరు ఈ రోజే మనం మన పాపాలు విడిచిపెట్టాలి. జక్కయ్య ఆ రోజే విడిచిపెట్టేశాడు. నాకొద్దు ఈ ఆస్తి నన్ను పరలోకానికి చేర్చదు ప్రభువా, ఈ ఆస్తి ఇక్కడే నేను విడిచిపెడతా, పేదలకు ఇచ్చేస్తా సగం ఆస్తి కూడా. ఇంకెవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాడు వచ్చి నన్ను అడిగితే కనుక 4 గింతలు ఇస్తాను, రూపాయికి 4 రూపాయలు ఇస్తాను ప్రభువా, నాకు ఈ ఆస్తితో నువ్వు కావాలి, నాకు ఈ ఆస్తితో నువ్వు నాకు కావాలి. ఈ పాపం నాకొద్దు. ఈ పాపం వల్ల వచ్చే ఆనందము, సంతోషము, సుఖము కొంతకాలమే. ఈ సుఖం నాకొద్దు, ఈ ఆనందం నాకొద్దు, ఈ సంతోషం నాకొద్దు, ఇది కొంతకాలం ఈ సంతోషం నాకొద్దు. పరలోకంలో కలకాలం, శాశ్వత కాలం కలిగి ఆ ఆనందము, సంతోషం నాకు కావాలి ప్రభువా అని జక్కయ్య పశ్చాత్తాపడితే జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య ఈ రక్షణను కూడా అబ్రహాము కుమారుడు. ఎప్పుడు వెంటనే అతను పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతనికి రక్షణ ఆ ఇంటికే ఇచ్చేశాడు, రక్షణ పేరు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరా, మరి నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ పాపాలను అంటిపెట్టుకుని ప్రభుని వెంబడిస్తున్నాము, అదొద్దు. అలాంటి వెంబడించే ఇస్రాయేలులాగా మనం ఉండొద్దు. ఇస్రాయేలు అలాగే ఉన్నాడు. అమ్మ తల్లి అంటిపెట్టుకుని ప్రభుని వెంబడించాడు, మధ్యలో అటు ఇటుగా చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితి నీకు నాకు మనకు కలగొద్దు. మనం అన్నిటి విడిచిపెడదాం. ప్రభు పిలుపు లోపడగలిగినట్టయితే, ప్రభు సన్నిధిలో నేను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో గడపగలిగినట్టయితే, ఆ దేవుని బిడ్డారా, ఆ అబ్రహాము బహుగా ఆశ్రయించిన దేవుడు, జక్కయ్యకి రక్షణ అనుగ్రహించిన దేవుడు, పేతురు యోహాను శిష్యుల్ని గొప్పగా జాలలుగా, మనుషులను బట్టే జాలలుగా చేసిన దేవుడు, ఈ ఉదయకాలంలో నిన్ను కూడా మనుషులను బట్టే జాలలుగా చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడైనా కొన్ని ఆత్మను దేవుని వైపుకు మరల్చడమే కాదు, రక్షణలోకి తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నా. ఇంకా ఆత్మల పట్ల భారం లేకుండా తినడము, నిద్రపోవడము ఇదే కలిగి ఉంటే అది మన ఆత్మీయ స్థితికి మంచిది కాదు. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డరా, మన ఆత్మతో పాటు దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నువ్వు నిలబడ్డావు అంటే దేవుని ఉగ్రతకు లోను కావలసినటువంటి పరిస్థితి దాపరిస్తుంది. భారంతో ప్రార్థన చేద్దాం, భారంతో దేవుని వైపుకు అనేక మందిని నడిపిద్దాం. మనం కూడా మనుషులు బట్టి జాలర్లుగా ఉందాం. మనం కూడా మన కుటుంబాలే కాదు, అనేక కుటుంబాలను రక్షణలోకి నడిపించగలిగితే బహుగా ఇహ సంబంధమైన పర సంబంధంగా మనం ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అలాంటి మహాకృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకం మాట నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇదిగో నాన్న, ఇప్పటి వరకు కూడా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభు. అయ్యా మేము ఏమి కలిగి ఉన్నామో పాపము, ఆ పాపాన్ని విడిచిపెట్టే వరకు మేము ఉండడానికి చూపించండి ప్రభా. ఆ పాపాలను విడిచిపెట్టడమే కాదు ప్రభా, నీకు స్తోత్రం. నిన్ను వెంబడించాలయ్యా విడిచిపెట్టిన అయ్యా, సంపూర్ణంగా మమ్మల్ని మేము నీకు లోపరుచుకునే కృపను మాకు దయచేయమని. అలాగే ప్రభా, గడిచిన నెలంతా కూడా కాచి కాపాడి అయ్యా ఇగో ఈ నెల అయ్యా 3వ ఆదివారం పునరుద్ధాన కుడిలోకి అయ్యా బలారథంలోకి మమ్మల్ని అయ్యా నడిపించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రం. మరి ఈ సమయంలో ప్రభా నీకు స్తోత్రం. అయ్యా బిడ్డలు వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి బలారథ కార్యక్రమంలో వెళ్ళబోతుండగా నీ కృప, నీ సన్నిధి కాపుదల మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీకు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. హల్లెలూయా.